హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని టాపిక్ ఏంటంటే రెడీమేడ్ ఎంబ్రాయిడరీ నెక్ ప్యాచెస్ని బ్లౌజెస్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనో ఈ వీడియోలో చాలా వివరంగా చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీమేడ్ నెక్ ప్యాచెస్ ఈ విధంగా వస్తాయండి. మనకి హ్యాండ్స్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మూడు కలిపేసి ఒకే క్లాత్ మీద స్టిచ్ చేసి ఉంటారు. సో మనకి దీన్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు విడివిడిగా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ డిజైన్లోంచి స్లీవ్స్ కానీ మనకు సపరేట్గా ఇచ్చారు కదండి. సో స్లీవ్స్ డిజైన్ని మాత్రమే కట్ చేసి సపరేట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ని, బ్యాక్ నెక్ని ఏం డిస్టర్బ్ చేయనండి. మనము ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకున్నాం కదండి, ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. మనం స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఆ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ముందుగానే కట్ చేసుకొని ఉంచుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సెట్ చేసి మనం కుట్టేటప్పుడు జారుకోకుండా పిన్నులు గుచ్చి పెట్టుకోవాలి. బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ క్లాత్ పై వైపున పెట్టి పిన్నులు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ ప్యాచ్ని తీసుకోవాలండి. నెక్ ప్యాచ్లో మనం ఫ్రంట్ పీస్ని అలాగే వదిలేస్తున్నాను, కట్ చేయట్లేదు ఇప్పుడే. సో ఇప్పుడు మనం మన నెక్ ప్యాచ్ని తీసుకోవాలి. బ్లౌజ్కి మనము మధ్యలో ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి సెంటర్లో. ఎందుకంటే అది మనకి బ్లౌజు నెక్ ప్యాచ్ కుట్టేటప్పుడు క్రాస్గా అటు ఇటు పోకుండా సేమ్ సెంటర్గా పెట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ ప్యాచ్ని మనము స్టిచ్ చేసుకునేటప్పుడు రివర్స్ చేసి పెట్టుకోండి. ఈ రెడీమేడ్ ప్యాచెస్కి వెడల్పు ఎక్కువగా ఉంటుందండి, డీప్ అనేది తక్కువగా ఉంటుంది. కొందరు డీప్ నెక్ వేసుకునే వాళ్ళకైతే మనం పైకి పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు నెక్ డీప్ రాదు. మన బ్లౌజ్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఈ ఎంబ్రాయిడరీ ప్యాచెస్ని మనము డౌన్కు దించి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పైన గ్యాప్ ఎక్కువగా వచ్చేసి న్యాచురల్ లుక్ అనేది పోతుందండి. అలాంటప్పుడు మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనో ఒక చిన్న టిప్ చెప్తానండి. సో నేను చెప్పినట్లు మీరు స్టిచ్ చేసుకున్నారంటే మీ బ్లౌజెస్ తగ్గినట్టుగానే మీకు డీప్ నెక్ వస్తుంది. సేమ్ మీకు బయట మనం కాస్ట్లీగా ఆరి వర్క్ చేయించుకుంటాం కదా, అదే రిచ్ లుక్ అనేది కూడా మీకు కనిపిస్తుందండి. నేను ఈ బ్లౌజ్కి ప్యాచ్ను బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచెస్ డౌన్కు పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ ఎంబ్రాయిడరీ ప్యాచ్కి బ్లౌజ్ క్లాత్కి కూడా పిన్నులు కలిపి పెట్టుకోండి. సో ఇప్పుడు ప్యాచ్ని రివర్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డిజైన్ కనిపిస్తుంది కదండి. ఆ డిజైన్ వెంబడే గ్యాప్ లేకుండా అక్కడ మనకు కరెక్ట్గా ఎడ్జెస్ వరకు స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి మనం పాదం మార్చుకోవాలండి. ఇలా సింగిల్ పాదం ఉన్నప్పుడైతే బాగుంటుంది కుట్టుకోవడానికి. మనకి ప్యాచ్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి ఈ సింగిల్ పాదంతో అయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ప్యాచ్ నేను ఒక 2 ఇంచెస్ డౌన్కు దించి స్టిచ్ చేసుకుంటున్నానండి. సో పైన నెక్ కంటిన్యూషన్కి కూడా ఈ విధంగా రెండు వైపులా లైన్ అనేది వేసుకోవాలి. నెక్ ప్యాచ్కి ఆ చివరి వైపు ఉంది కదా లైను, ఆ చివరి వైపున ఎడ్జ్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు మధ్యలో డిజైన్ కర్వ్స్ వస్తాయి కదా, సో ఆ కర్వ్ కార్నర్ వరకు వెళ్ళి కూడా లోతుగా స్టిచ్ చేసుకోవాలి. నెమలి డిజైన్లకి, ఈ ఫ్లవర్ డిజైన్స్కి అనేది మనము ఈ కర్వులు అనేది స్టిచ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనం ఎంత నీట్గా స్టిచ్ చేసుకుంటే అంత న్యాచురల్గా ఉంటుంది. అసలు మనకి రియల్ ఆరి వర్క్లో వచ్చే ఫినిషింగ్ లాగా కూడా మనకు ఫినిషింగ్ ఉంటుందండి. ఇది నార్మల్ రౌండ్ నెక్కి ఉండే ప్యాచ్ వర్క్స్ కూడా మనకి దొరుకుతాయండి. అవి కుట్టడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఇలా విధంగా ప్రత్యేకంగా పికాక్ డిజైన్స్ కానీ లేదా ఏదైనా మంచి ఫ్లవర్స్ డిజైన్స్ కానీ తెచ్చుకున్నప్పుడు కొంచెం నిదానంగా చూసి కుట్టుకోవాలి.
మనం బ్యాక్ సైడ్ మొత్తం కుట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ లోపల వైపున నెక్ని ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలి. మధ్యలో ఫ్రంట్ పీస్ ఉంది కదా, సో ఫ్రంట్ పీస్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసుకోకుండా కట్ చేసుకోవాలి. ఈ నెక్ వెంబడి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. మనం నెక్ను టర్న్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఆ కార్నర్స్లో కూడా లోపలికి కట్ మార్క్స్ పెట్టుకోండి. కంపల్సరీగా పెట్టాలి కార్నర్స్లో, లేదంటే అక్కడ డిజైన్ అనేది మనం టర్న్ చేస్తాం కదా, అప్పుడు ఈ డిజైన్ అనేది అక్కడ కనిపించదండి. సో కార్నర్స్ అనేది ప్రతి కార్నర్ కూడా జాగ్రత్తగా డీప్ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ప్యాచ్ని మనము ఈ ఫ్రంట్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ వైపుకి టర్న్ చేసుకోవాలి అండి. ఇక్కడ పికాక్ డిజైన్ ఉంది కదండి, ఈ పికాక్ డిజైన్ దగ్గర మనం కుట్టుకున్న కర్వ్స్ ప్రకారము నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం టర్న్ చేసేసుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెక్కు మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి నేను మిషన్తో స్టిచ్ వేయట్లేదండి, మన నీడిల్తో అక్కడక్కడ చిన్న నాట్స్ వేస్తాను. ఇప్పుడు ఈ రెండో వైపున కూడా మనకి ఈ వైట్ క్లాత్ ఉంది కదా, సో ఈ వైట్ క్లాత్ని కంప్లీట్గా మనము పూర్తిగా కట్ చేసుకోవాలండి. అక్కడ మనకి కుందన్ వర్క్ వచ్చింది కదా, సో కుందన్ వర్క్కి కర్వ్ ఏ విధంగా ఉంటుందో అంతే విధంగా ఆ ఎడ్జ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. అంత కష్టపడి ఆ వైట్ ఎందుకు కట్ చేసుకోవాలి ఆ క్లాత్ని అదే విధంగా లోపలికి మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో, ఆ విధంగా చేయకండి. ఎంత మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినా కూడా ఆ క్లాత్ కొంచెమైనా వైట్ అనేది మనకి ఎడ్జెస్ కనిపిస్తూ ఉంటుంది, ఫినిషింగ్ బాగుండదు. నెక్స్ట్ ఫెవికాల్ తీసుకొని ఈ ఎంబ్రాయిడరీ ప్యాచ్ మొత్తం బ్లౌజ్కి అతికించుకోవాలండి. గమ్ అంతా డ్రై అయ్యేంత వరకు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత సేమ్ కలర్ థ్రెడ్తో నీడిల్ తీసుకుని మొత్తం ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. చివరి వైపు హెమ్మింగ్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పీస్కి కూడా ఆ నెట్ క్లాత్ ఉంది కదా, వైట్ క్లాత్ పూర్తిగా కట్ చేసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. యాక్చువల్గా బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఉందండి, కానీ ఇక్కడ ఎంబ్రాయిడరీ ప్యాచ్ చూస్తే మాత్రం చాలా షార్ట్గా ఉంది కదా. సో ఫ్రంట్ నెక్ను కూడా మనం ఇందాక బ్యాక్ నెక్ని ఒక 2 ఇంచెస్ డౌన్కి దించి స్టిచ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఈ ఫ్రంట్ నెక్ను కూడా నేను కింద డౌన్కి దించి కుట్టుకుంటున్నాను. అలాగే ప్యాచ్ని కూడా కొంచెం క్రాస్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను. సో ఆ మార్కింగ్ ప్రకారమే ఫ్రంట్ పీస్కి కూడా ఫెవికల్ వేసి ఫస్ట్ అతికించుకుంటున్నాను. ఈ విధంగా ఆ రౌండ్ షేప్ కూడా ఒక క్రాస్ లాగా అతికించుకోవాలండి. చూడడానికి ఇది కూడా ఒక డిజైన్ లాగే మనకి అనిపిస్తుంది. చివరిగా ఈ స్లీవ్స్ని కూడా స్టిచ్ చేసుకుందామండి. సో స్లీవ్ డిజైన్కి కూడా ఆ వైట్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని కేవలం ఆ ఎంబ్రాయిడరీ డిజైన్ మాత్రమే ఉంచుకోవాలి. ఈ ప్యాచ్ని మన హ్యాండ్ పీస్కి ఈ విధంగా అతికించుకోవాలండి. ఫస్ట్ స్లీవ్ పీస్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ స్లీవ్ సెంటర్ మీద ఈ ఎంబ్రాయిడరీ ప్యాచ్ సెంటర్ చూసుకొని మనము ఫెవికాల్తో అతికించుకోవాలి. ఈ స్లీవ్ ప్యాచ్ కూడా షార్ట్గా వస్తుందండి. మన స్లీవ్ రౌండ్ ఎంత ఉందో అంత లెంత్గా ఈ ప్యాచ్ ఇవ్వరు కాబట్టి, సో మనం ఫస్టే అతికించుకునేటప్పుడు స్లీవ్ సెంటరు ఈ ప్యాచ్ సెంటరు రెండు ఒకే చోట ఉన్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అదేవిధంగా రెండు స్లీవ్ని కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫెవికల్ వేసి అతికించుకున్నాం కదా, సో పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ రెండవ సైడు ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో ఈ ఎడ్జెస్ని మనం సేమ్ కలర్ థ్రెడ్ తీసుకునేసి హెమ్మింగ్ చేసుకున్నట్లే మొత్తం నెక్ పూర్తిగా స్టిచ్ చేసుకోవాలండి.
బ్లౌజ్ డీప్ నెక్ అవసరం లేని వాళ్ళు ఆ పైన గ్యాప్ వదలకుండా డైరెక్ట్గా పైన నుంచి స్టిచ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మన స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా నీడిల్తో ఫైనల్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ లుక్ ఈ విధంగా వస్తుందండి. నేను ఇందాక పైన స్టిచ్ చేసేటప్పుడు డీప్ కావాలనేసి పైన గ్యాప్ వదులుకున్నాను కదా, సో ఆ గ్యాప్ని కవర్ చేసేదానికి మనకి బజార్లో ఈ విధంగా రెడీమేడ్ ప్యాచెస్ దొరుకుతాయండి. సో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మన డిజైన్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్యాచెస్ తెచ్చుకునేసి ఈ విధంగా తెచ్చుకుంటే సరిపోతుంది. రెడీమేడ్ ప్యాచెస్ వేసుకున్నానండి. ఫ్రంట్ కూడా అదే విధంగా స్మాల్ రౌండ్ ప్యాచ్ దాన్ని తీసుకునేసి స్టిచ్ చేసుకున్నాను. ఎవరికైనా డీప్ నెక్ కావాలి, ఎంబ్రాయిడరీ ప్యాచ్ సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళకి ఇదొక చిన్న టిప్ అండి. మీకు ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.